మన భారతదేశం అనేక దేవాలయాలకు నెలవు. అందుకే మన భారతదేశాన్ని దేవాలయ దేశం అని కూడా పిలుస్తారు. మన దేశంలోని ఆలయాల్లోని శిల్పాలు చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా అనేక అద్భుతాలకు కారణంగా కూడా ప్రసిద్ధి చెందాయి. ఆ రహస్యాల్ని ఇప్పటికీ ఏ సైన్స్ ఎవ్వరూ ఛేదించలేకపోతున్నారు కూడా. అలాంటి ఆలయమే పశ్చిమ బెంగాల్లోని కాళీమాత ఆలయం ఒకటి. అక్కడ జరుగుతున్న అద్భుతాన్ని చూసిన తర్వాత ప్రజలు కళ్ళార్పలేరు. అలాంటి కాళీమాత దేవాలయం పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో ఉంది. ఆ దేవాలయం పేరు జాయ్ మా శ్యామ్ సుందరి కాళీ మందిర్ జింబట కాళీ. ఈ కాళీమాత ఆలయంలో కాళీదేవి తిరుగుతుంది అని అంటున్నారు. నిజంగా కాళీమాత ఆలయంలో తిరుగుతుందా? చూద్దాం. ప్రతిరోజు రాత్రి ఆలయంలో మాత కాళీదేవి తిరుగుతుందని స్థానిక ప్రజలు, ఆలయ పూజారులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో అమ్మవారు గుడి లోపలికి వెళ్ళే శబ్దం అంటే పాదాల చప్పుడు కూడా వినిపిస్తుందని కొందరు చెబుతుంటారు. దీనితో పాటు ఇక్కడ పూజారులు కూడా ప్రతిరోజు ఉదయం ఆలయాన్ని శుభ్రం చేయటానికి వచ్చినప్పుడు వారు కాళీమాత పాదాలపై ధూళిని చూస్తారని, వారు ఆ ధూళిని శుభ్రం చేస్తున్నారని చెబుతున్నారు. అలాగే విగ్రహంలో కదలికలను కూడా చూస్తున్నారని చెప్తున్నారు. అది ఎలా, ఎప్పుడు చూస్తున్నారు అంటే పూజా సమయంలో మాత కాళీ విగ్రహంలో కదలిక వస్తుందని పూజారులు, భక్తులు కూడా చెబుతున్నారు. విగ్రహంలోని కదలికలు చూస్తుంటే విగ్రహం సజీవంగా ఉన్నట్లే అనుకుంటారు. భక్తుల దుఃఖానికి విగ్రహం అప్పుడప్పుడు స్పందిస్తుంది అని కూడా చెబుతున్నారు. ఈ ఆలయంలోని మాత కాళీ విగ్రహం ముందు భక్తుడు ఏడ్చినప్పుడల్లా మాత కాళీ విగ్రహం భిన్నంగా కనిపిస్తుందని ఇక్కడ పూజారులు, భక్తులు నమ్ముతారు. భక్తుల దుఃఖాన్ని చూసి కాళీమాత విగ్రహం కూడా కన్నీళ్లు పెట్టుకున్నట్లు అనిపిస్తుందని చెబుతారు. అయితే ఇందులో కాళీమాత ఆలయంలో భక్తులు అమ్మవారికి ప్రసాదంగా పచ్చిబియ్యం, అరటిపండును సమర్పిస్తారు. పచ్చిబియ్యం, అరటిపండు నైవేద్యానికి సంబంధించి ఒక పురాణ కథనం ఉంది. అక్కడ వారు ఏం చెప్తారు అంటే, ఒకరోజు ఒక చిన్న అమ్మాయి పూజారిని పచ్చిబియ్యం, అరటిపండ్లు అడిగితే పూజారి నిరాకరించాడంట. ఆ రోజు రాత్రి పూజారి ఆలయానికి వచ్చి పూజ చేయగా అమ్మవారి విగ్రహం కనిపించకుండా పోయిందంట. అప్పుడు ఆ చిన్నారి అక్కడికి వచ్చి మళ్ళీ పచ్చిబియ్యం అడగటం ప్రారంభించిందంట. ఆ రోజు నుండి అక్కడ అమ్మవారికి భక్తులు పచ్చిబియ్యం, అరటిపండు సమర్పిస్తారని చెబుతారు. మరి మీరు కూడా ఎవరైనా దేవాలయ దర్శనాలకి వెళ్ళాలి అనుకుంటే ఇది కూడా మీ లిస్టులో ఒకటి యాడ్ చేసుకొని చూడండి.